యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ధరణితో మోసం చేసింది, భూభారతితో సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరణిపై పోరాటం చేశాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని సీఎం రేవంత్ రెడ్డి బంగాళాఖాతంలో కలిపి కొత్త చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. అదేవిధంగా అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, అధికారులు, నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. చాలా సంతోషం. అట్లనే బీబీనగర్ లో కూడా ఒక్కటి చెప్పాలి, బీబీనగర్ లో కూడా భూ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అధికారులది మనందరిది బాధ్యత. ఏ పక్కన ఏ మూలల భూ సమస్యల మీద ఇబ్బందులు రావద్దు, ప్లాట్లు కొన్నోళ్ళకి ఇబ్బంది రావద్దు, రైతులకు ఇబ్బంది రావద్దు, ఎవ్వరం కూడా ఎక్కడ ఏలు పెట్టొద్దు. దీన్ని ఉపేక్షించేది లేదని కూడా కలెక్టర్ గారి సమక్షంలో, అధికారుల సమక్షంలో చెప్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ వాల్యుబుల్ ల్యాండ్స్ అయినాయి, ఎట్లాంటి సమస్యలు కూడా రావద్దు. అట్లనే సిఎస్ఆర్ కింద కూడా ఈడ బీబీనగర్ లో పెట్టిన ఫ్యాక్టరీస్, సిఎస్ఆర్ కింద ఈడ ఫ్యాక్టరీలు పెడతారు, పొల్యూషన్ మన మీద వదులుతారు, ఈడ బతకడానికి ఇబ్బంది పెడతారు. సిఎస్ఆర్ తీసుకుపోయి ఎక్కడో మహబూబ్నగర్ లో పెట్టుకుంటారు, ఇంకెక్కడో పెట్టుకుంటారు. ఈడ బాధ పెడతావు, ఆడ సుఖ పెడతావు అను. అరే దివిసోళ్ళు మాకు 5 కోట్ల రూపాయల వాటర్ ఫిల్టర్లు ఇచ్చిన అడిగితే మేము అడుగుతున్నాం, ఇస్తున్నాం వాటర్ ఫిల్టర్. నీకేం పోయింది, నువ్వు చిన్న అనువా? ఇక్కడ పెద్ద కంపెనీ లేదు, ఏమంటారు MSN, వాడు 7 లక్షలు. అరే నేను మాకు మీటింగ్లు పెట్టాలి, ఖర్చులు, ఓ మూసీ మీటింగ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, పదే ఖర్చులు ఉంటాయి. ఓ కాల్వకు గుర్రెబ్డే కాకు నాకు మళ్ళా ఈ ఖర్చులలో మళ్ళీ 30-40 లక్షలు అయినాయి. అంటే రైతులకు ఎప్పటికప్పుడు ఒక్క పంటకు 2 సార్లు తీయాల్సి వస్తుంది. ఒక్క పంట తీరానైనా 2 సార్లలో ఒక్కసారి చేయరా అంటే ఎమ్మెల్యేకి ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు నువ్వు? అంటే కొంచెమనే ఇంగిత జ్ఞానం ఉండాలి. పెద్ద వేలాది కోట్ల అధికారులు, వేలాది కోట్లు ఉన్నటువంటి కంపెనీలో కొంచెమన్నా అంటే ఒక సిఎస్ఆర్ కింద మానవతా దృక్పథంతో ఆ ప్రాంత పేదలకు కానీ రైతులకు కానీ మేలు చేసే కార్యక్రమం చేయాలన్నా లేదా? అక్కడ ఒలిగొండ మండలంలో సార్ పెద్ద ప్రాజెక్ట్ చేయండి మేము ఇస్తామని చెప్పి దివీస్ కంపెనీ వాళ్ళు అంటారు, పోచంపల్లిలో ఉన్న ఫ్యాక్టరీలు ఇస్తామంటారు. ఈ బీబీనగర్ ఫ్యాక్టరీలోకి ఏమైంది, చేయనా లేదా? 2 ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీస్. వాళ్ళకు కూడా చెప్తున్నాం, వాళ్ళు చక్కగా ఉంటేనే ఉండాలి. అరే మేము పొల్యూషన్ తెచ్చి మా మీద వదులుతారు, మీరు చేసే ఘనకార్యాలు ఇవి చేయాలా లేదా? మళ్ళీ బదనాలు చేసే కార్యక్రమం. సో ఇది తప్పుడు కార్యక్రమాలు. అధికారులకు కానీ భూకు సంబంధించిన సమస్యలు బీబీనగర్లో ఎక్కడ ఒక్క సమస్య రావద్దని చెప్పి కూడా, ఎందుకంటే పొద్దున్న లేస్తే కష్టపడుతున్నాం, ప్రజల కోసం కష్టపడుతున్నాం. 500 కోట్ల రూపాయలతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ తీసుకొచ్చినాం. రైతుల కోసము 56 కోట్ల HMD నిధులు శాంక్షన్ తీసుకొచ్చినాం. మొదటిసారి భువనగిరిలో ఎప్పుడు 10-15 కోట్లు రాలే, 56 కోట్లు మొదటి సంవత్సరంలో శాంక్షన్ తీసుకొచ్చినాం. ఊర్ల డ్రైనేజ్ రోడ్లన్నీ ఇప్పుడు మొదలవుతాయి. తండాల పంటి ఊర్ల పంటి రోడ్లన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేస్తున్నాం. ఎక్కడ ఇంకేమైనా కొన్ని పెండింగ్ ఉంటే తప్పితే అన్నీ జరుగుతున్నాయి. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇక రేపంటే పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు, వరంగల్ పోతారంటే ఏం చేస్తారు, 1000 ఎకరాలలో మీటింగ్ పెడుతున్నారు. అంటే ఎంత డబ్బులు సంపాదించారో తెలుస్తుంది దాంతో. 1000 ఎకరాలు మనం పెట్టాం, ఎప్పుడన్నా 100 ఎకరాలు కూడా పెట్టలేము మనం. అంటే అడ్డగోలుగా దోసుకుర్రు. నిన్న పేపర్ చదివిరా, నిన్న ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోయింది అని ఆ రోజు పేపర్లు విన్నాం. కానీ ఈరోజు పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ధృవీకరించారు, ఈ ప్రాజెక్టులు కూలిపోయినాయి, పిల్లర్లు కుంగినాయి, కింద పెద్ద బొంగాలు పడ్డాయి, పెద్ద సొరంగాలు పడ్డాయి. ఆ ప్రాజెక్టు ఉండదు, దాన్ని రిపేర్ చేయాలి. ఏం చెప్పారంటే దాని డిజైన్ సరిగ్గా లేదు, ప్రాజెక్ట్ డిజైన్ సరిగ్గా లేదు, దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు, దాని తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు, ఫైల్స్ సరిగ్గా లేవు, పియర్స్ సరిగ్గా లేవు. అంటే అన్ని తప్పుడు తడకలు చేసి 1,00,000 కోట్లు మట్ల వచ్చిర్రు, గంగల వచ్చిర్రు. ప్రజల సొమ్ము దోపిడీ చేసి పేదోనికి ఇయ్యకుండా, పేదోనికి మరి ఏ కార్యక్రమం ఇల్లు ఇవ్వలే, రేషన్ కార్డులు ఇవ్వలే, 1,00,000 కోట్లు మట్ల వచ్చిర్రు, నీళ్ళ గంగల వచ్చిర్రు. ఈరోజు అంటే వరంగల్ పోయి మీటింగ్ పెడతారట. అడ్డగోలు ప్రేలాపాలు చేస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూముల గురించి మాట్లాడతారు, కంచె గచ్చిబౌలి గురించి. కంచె గచ్చిబౌలి 400 ఎకరాలు హైదరాబాద్లో ఉంది, అది నివాస యోగ్యమైన ప్రాంతం. అన్ని IT పార్కులు ఉన్నాయి. దాన్ని ITగా డెవలప్ చేస్తే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధి ఉంటుంది. తెలంగాణ ప్రజలకు
తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే మనకు కూడా రెవెన్యూ వచ్చినట్టే. వాళ్ళేమో 111 జీవోను దాన్ని రద్దు చేసే కార్యక్రమం చేసి రద్దు కూడా చేసారు. లక్షల ఎకరాలేమో రద్దు చేస్తారు. ఏదైతే చేయకూడదో చేస్తారో, మనం చేసేది చేస్తే దాని మీద దొంగ వీడియోలు పెట్టి మనం తప్పు చేసినట్టు అభూత కల్పనలు చేస్తుంటే అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పదే పదే అదే చెప్తే నమ్మకం కలిగించే స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇది ఎక్కడికక్కడ మనం అందరం కూడా 10 ఏళ్ళు మనల్ని మోసం చేసిన వాళ్ళు ఈరోజు మనం చాలా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు, అట్లాంటి మరి ఏది చేసినా ఎట్లాంటి వాటి మీద కూడా మనము సమయస్ఫూర్తితోటి ఉంటూ మరి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మరి ఇవన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి చాలా సంతోషం. వచ్చిన ఇంత పొదువైంది, రైతులు మరి రాలేదంటే వరికోతలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఇంత ఎండపూడి ఇంతమంది వచ్చారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.